ఇంకా ఎలాగంటే వెనెవర్ ఏదైనా డైలీ రొటీన్‌లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా నేను తప్పుగా చేస్తున్నానంటే నా బ్రెయిన్ ఒకేసారి స్ట్రైక్ అవుతుంది. సార్ ఇది చెప్పారు కదా! ఇలా చేయకూడదు కదా! అని నాకు మీ వాయిసే వినిపిస్తుంది. ఓకే. ఇలా వెళ్ళకూడదు. వెరీ గుడ్. ఇలా చేయకూడదు. ఇది రాంగ్. ఇట్ విల్ నాట్ ప్రైజ్డ్ బై లాట్. లైక్ ఈశ్వరుడు దీన్ని స్వీకరించాడు. ఇది తప్పు. ఇది చేయకూడదు. ఇది మనం చేయకూడదు. హ్మ్. అన్న ఒక థాట్ ప్రాసెస్ అనేది నాలో ఇంప్రూవ్ అయింది సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. కెమెరా. సార్ నాకి కన్ఫ్యూజన్ ఉండేది. మనీ పట్ల గాని అసలు మీరు చెప్తా ఉంటే చాలా క్లారిటీ వచ్చింది నాకి. డేస్ లైఫ్ మీద హోప్ వచ్చింది సార్. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉండేది నా బ్రెయిన్ లో. సో ఏం జరుగుతుందో ఏమైతుందో ఇలాగ ఎక్కువ నేను ఇబ్బంది పడతా ఉంటే, సో ఈ 5 days లో నాకు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది, క్లారిటీ వచ్చింది. విశ్వానికి గ్రాటిట్యూడ్ చెప్పాలా, దేవునికి థ్యాంక్స్ చెప్పాలా ఎలాగనే నాకు ఈరోజు స్టెప్ బై స్టెప్ మనీ రూల్స్ ఏమి, డూస్ ఏమి, డోంట్స్ ఏమి ఫుల్ క్లారిటీ వచ్చింది. నిన్న క్లాస్ లో నాకు కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ గురించి ఫుల్ నాకు బాగా అర్థమైంది సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ నాకు 5 days నుంచి. ఏదో తెలియని ఎనర్జీ నాలో ఉంది అనిపిస్తా ఉంది. వావ్! ఎక్సలెంట్. ఎక్సలెంట్. సూపర్. చాలా చాలా కంగ్రాచ్యులేషన్స్. ఇంత గొప్ప ట్రాన్స్‌ఫర్మేషన్ మన జీవితాల్లో ఇస్తున్నందుకు ఆ డివైన్ పవర్‌కి, ఆ సూపర్ న్యాచురల్ అల్టిమేట్ పవర్‌కి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను. ఈ 2-3 సెషన్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఒక రకంగా పాజిటివిటీ ఉంది సార్. ఓవరాల్ గా చెప్పాలంటే పాజిటివిటీ ఉంది. నేను నా ప్రొఫెషనల్ తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదన్నా యాజ్ ఏ నా బిహేవియర్ లో కొద్దిగా ఏమన్నా కోపం రావడం ఇట్లాంటిదైనా కానీ నేను దాన్ని మళ్ళీ మీరు చెప్పినట్టు రికవర్ చేసుకుంటున్నాను సార్. అంటే ఫర్గివ్నెస్ అడగడం, యూనివర్స్ ని నా నార్మల్ బిహేవియర్ లోకి రావడం, తొందరగా కోపం తెచ్చుకోకపోవడం, ఇట్లాంటివన్నీ నేను చేసుకుంటున్నా. తర్వాత ప్రతిసారి మీరు చెప్పినవన్నీ నేను రిపీట్ చేసుకుంటున్నాను సార్. అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ ఎవ్రీ మూమెంట్ నేను చేసుకోవడానికి ట్రై చేస్తున్నా సార్. ఇదొక పాజిటివ్ చేంజ్ నేను అబ్జర్వ్ చేసింది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనం వెన్నంటే ఉంటుంది అన్నట్టు ఫీల్ అవుతా ఉంది సార్ చెప్పాలంటే. యెస్. ద ఆల్మైటీ పవర్ మనతోనే ఉంది. మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం అన్న దాని మీదనే డిపెండ్ ఉంది ఎవ్రీథింగ్.